అందరికీ. సో చాలా డేస్ తర్వాత నేను లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఈ వీడియో ఏంటంటే మా ఇంట్లో, అదే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం అనమాట. ఇంకా అదే కాదు, ఇంకొక స్పెషల్ ఈవెంట్ ఉంది. అదేంటంటే రక్షాబంధన్. ఇంకా మార్నింగే లేచి రెడీ అవుతున్నాను. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అటుకులు. అదే గైస్ పోహా. చాలా మంది అటుకులు అనకపోవచ్చు, అందుకే నేను పోహా అని చెప్తున్నాను. ఈ పోహా కానీ ఉప్మా కానీ మేము చాలా రేర్ గా తింటాము. ఇంకా ఇలా ఇంట్లో పూజ ఉన్నప్పుడు, ఫాస్టింగ్ ఉన్నప్పుడు తప్ప. చాలా లేట్ అయిపోయింది అనమాట. ఒక 5 అవుట్ఫిట్స్ చేంజ్ చేశాను. నేను రెడీ అయ్యేసరికి అక్కడ పూజ అంతా స్టార్ట్ అయిపోయింది. నేను అంతా షూట్ చేయలేను, ఏదో కొంచెం నాకు కెమెరా సెట్ చేసుకోవడానికి కూడా టైం లేదు. ఎప్పుడు ఇలాగే అవుతుంది. నేను ఎప్పుడు మంచిగా వీడియో చేద్దాము అనేసి అనుకుంటా, కానీ లేట్గా రెడీ అవుతావు. ఇంట్లో పూజ కదా, ఖచ్చితంగా ఉండాలి. సో ఆల్రెడీ వెళ్ళేసి వచ్చాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. నాకు ఫోన్ చేస్తున్నారు అనమాట, ఏంది ఇంకా రాలేదు, ఒక కథ అయిపోయింది అనేసి. అదే పూజ స్టార్ట్ అయిపోయింది అనేసి. నేను ఇంకా రెడీ అవ్వడం ఆ టైమింగ్ కరెక్ట్గా చెప్పలేను అనమాట. అకేషన్ బట్టి ఉంటుంది. నార్మల్గా అయితే చాలా త్వరగా రెడీ అయిపోతాను. ఇంకా ఇది మన ఇంట్లో పూజ కదా, సో బాగా సెట్ చేసుకోవాలి ఫేస్ని, అవుట్ఫిట్ కానీ అన్నీ. అమ్మ అయితే హాఫ్ సారీ తీసి పెట్టి వెళ్ళింది. లిటరలీ 5 అవుట్ఫిట్స్ మార్చాను. లాస్ట్కి ఇది వేసుకున్నాను, ట్రెడిషనల్ ఇండో వెస్ట్రన్ లాగా. ఇంకా లైట్ గా మేకప్ సెట్ చేసుకుంటున్నాను. ఇంకా స్టెప్ బై స్టెప్ మేకప్ అంటే అది ఖచ్చితంగా టైం టేకింగ్ ప్రాసెసే కదా. ఇంకా చెప్తున్నాను కదా, కెమెరా సెట్ చేసుకోవడానికి కూడా నాకు టైం లేదు. అందుకే ఇక్కడ నా మేకప్ ఆర్గనైజర్ లో పెట్టేశాను కెమెరా, సో లో యాంగిల్ నుంచి కనిపిస్తుంది. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏమనిపించిందంటే, నా రూమ్ అంతా చాలా మెస్సీగా ఉందన్నమాట. మేము ఊర్లో లేము, సో అసలు క్లీన్ చేయలేదు. ఇంకా ఊరు నుంచి వచ్చాక 2 ఫంక్షన్స్ అనమాట. ఇంకా నాకు టైం కూడా లేదు, థింగ్స్ అన్ని అలా పడేసాను. బై ద వే రెడీ అయిపోయాను. ఆల్మోస్ట్ డన్ గైస్. ఇంకా టచ్ అప్ ఇచ్చేసి వెళ్ళిపోవడమే. సారీ, హెయిర్ సెట్ చేసుకోవాలి. నేను అంతా రెడీ అయ్యాక మీకు చూపిస్తాను. బాయ్. నేనైతే ఇంకా ఇండో వెస్ట్రన్ కదా అనేసి మెటల్ నోస్ రింగ్ పెట్టుకున్నాను. మా అన్నకు చాలా ఇష్టం అనమాట. నాకైతే నోస్ రింగ్ అస్సలు ఇష్టం లేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. కానీ ఇంకా ఈ రోజు నా అవుట్ఫిట్ లోకి సెట్ అయ్యింది, అందుకే పెట్టుకున్నాను. యాక్చువల్లీ నేను సెట్ చేసుకున్నాను అనమాట. కింద అయితే బెనారస్ ఫ్లేర్ లెహంగా, అది నేనే స్టిచ్ చేయించుకున్నాను. కానీ ఈ ట్రెండ్ ఇప్పుడు మంచిగా ఉంది, పైన షర్ట్ వేసుకొని దానికి డామినేటింగ్ గా చైన్ వేసుకోవడం. సో అది నేను ట్రై చేశాను. ఇంకా నేను వెళ్ళేసరికి పూజ అంతా స్టార్ట్ అయిపోయింది. ఆడపిల్లని కదా, ఎంతైనా స్టార్టింగ్ నుంచి ఉండాలి అనే ఒకటి ఉంటుంది. నేనేమో రెడీ అవుతూ ఫొటోస్ దిగుతూ అలా లేట్ చేసేసాను. సత్యనారాయణ స్వామి వ్రతంలో ఎన్నో కథలు చెప్తారు. ఆ కథలో 2 కథలు అయిపోయినాయి నేను వెళ్ళేసరికి. ఇంకా కొంతమంది ముక్కోడానికి కూడా వచ్చేసారు. చాలా సింపుల్ గా జరిగింది అనమాట, అందుకే డెకరేషన్ అదేం చేయలేదు. జస్ట్ రథంకి ఒకటి డెకరేషన్ చేశారు. ఇంకా ఇలా చేసినప్పుడు అందరినీ పిలుచుకొని తాంబూలం వేయడం అదొక ఆనవాయితీ కదా, అలాగే అనమాట. చూసారు కదా, ఇక్కడ కూర్చొని కూడా నేను వీడియోస్ అన్ని షూట్ చేస్తున్నాను. నేను ఫిక్స్ అయ్యాను వ్లాగ్ పెడదాము అనేసి. ఇంతకుముందు ఒక వెంకటేశ్వర స్వామి పూజ కూడా జరిగిందనమాట. చాలా గ్రాండ్గా జరిగింది. భోజనాలు అన్నీ పెట్టించి మంచిగా గ్రాండ్గా జరుపుకున్నాము. కానీ నేను అప్పుడు వ్లాగ్ తీయడం మర్చిపోయాను అనమాట. రేలే ఈరోజు చిన్నదైనా వ్లాగ్ తీద్దాము, అది కాక రక్షాబంధన్ కూడా ఉంది కదా, కంటిన్యూస్ వ్లాగ్ తీయచ్చు అని చెప్పి స్టార్ట్ చేశాను. ఇంకా లోపలికి వస్తే మా అమ్మ వాళ్ళు, ఆంటీ వాళ్ళు అందరూ ప్రసాదాలు తయారు చేస్తున్నారు. సారీ గైస్, తయారు చేయడం కాదు, ప్రిపేర్ చేస్తున్నారు. అప్పుడప్పుడు ఇలా వర్డ్స్ ఎందుకో మిస్ మ్యాచ్ అయిపోతాయి. నాకు ఈ ప్రసాదాల్లో పెసరబ్యాళ్ళు అంటే చాలా ఇష్టం అనమాట. ఇక్కడ కలుపుతున్నాను. ఇంకా నేను కూడా వెయిట్ చేస్తున్నాను. కానీ తినకూడదు కదా, ఇప్పుడే దేవునికి పెట్టాక లాస్ట్లో తినాలి. ఇవి నాకు చాలా ఇష్టం కంపేర్ టు లడ్డు. ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అంటే లడ్డు, ఈ పెసరబ్యాళ్ళే అనమాట మెయిన్. ఇంకా లోపల వీళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటూ చక్కగా ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఎన్నో 8 or 11 కథలు చెప్తారు. ఒక కథ అయిపోయిన వెంటనే టెంకాయ కొట్టి హారతి ఇస్తారనమాట. ఆ హారతి మనమే అందరికి ఇస్తాము. ఈ డ్యూటీ అయితే మనమే తీసుకున్నాం అనమాట. ప్రతి కథ అయిపోయినాక హారతి తీసుకొని అందరికి ఇస్తున్నాను. ఇంకా పూజ అయిపోయినట్లే ఎండుకు వచ్చింది. నైవేద్యం పెట్టాలి కదా అనేసి అన్ని ప్రిపేర్ చేస్తున్నాను నైవేద్యంకి.
వీళ్ళు నా కజిన్స్ అనమాట. ఇంకా పూజ అయ్యాక ఇలా అందరు కూర్చొని గోవిందనామాలు ఇంకా పాటలు పాడుకుంటూ ఉంటే మేము లోపల ఆడుకుంటున్నాం. నెక్స్ట్ అయితే ఇంకా అంతా అయిపోయింది, అందరు వెళ్ళిపోతున్నారు. బయట నిలబడి ప్రసాదాలు తాంబూలం అన్ని ఇస్తున్నారు అందరికి. నేను షూట్ చేస్తుంటే ఆంటీ వాళ్ళు ముందే చెప్పొచ్చు కదా మంచి పోజ్ ఇస్తాము అనేసి అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఇంకా నెక్స్ట్ అయితే రక్షాబంధన్ సెలబ్రేషన్. ఫస్ట్ మా పెద్దన్న కట్టేస్తున్నాను. అసలు టైం లేదు కదా పూజ ఉండడం బట్టి, కానీ మా అమ్మ షార్ట్ గ్యాప్ లో ప్లేట్ అంతా డెకరేట్ చేసి పెట్టింది సింపుల్ గా. ఇంకా మా అన్నకి రాఖీ కట్టేస్తున్నాను అనమాట. ఆ ఎక్సైట్మెంట్, నాకు ఆ హ్యాపీనెస్ వేరు. ఎందుకు రక్షాబంధన్ అంటే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ అన్న కట్టేశాను, నెక్స్ట్ మా అన్నకి, నేను మా చెల్లి ఇద్దరం కలిసి కడుతున్నాం. ఇంకా నాకు టోటల్గా 7 మెంబర్స్ అనమాట. 7 మెంబర్స్కి రాఖీ కట్టాలి నేను ప్రతి ఇయర్. అందరికీ వెళ్ళి కట్టడం కుదరదు కదా, ఎవరు లేరో వాళ్ళకి పోస్ట్ పెట్టేస్తాను అనమాట. ఇంకా పూజ నుంచి వచ్చాక అసలు టైం లేదు కదా, అసలు ఏం ప్రిపరేషన్స్ లేవు. మామూలుగా అయితే మేము ప్లేట్కి అంతా ముందే డెకరేట్ చేసుకొని పెట్టుకుంటాం, కానీ ఇయర్ టైం లేక చేయలేదు. కానీ అదంతా మ్యాటర్ కాదు, రాఖీ కడుతున్నామా డబ్బులు లాగేస్తున్నామా అనేదే మ్యాటర్ ఇక్కడ. నా ఫేస్లో ఆ ఎగ్జైట్మెంట్ చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను ఎంత ఎగ్జైటెడ్గా రాఖీ కడుతున్నాను. ఇక్కడ మా అన్న అనమాట, నా సొంత అన్న, నా బ్లడ్. ఇంకా మా అన్న గురించి ఏం చెప్పాలి, నేను మాటల్లో చెప్పలేను. అండ్ ఐ లవ్ హిమ్ సో 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 మచ్. సింపుల్గా చెప్పాలంటే మా అన్న లేనిది నేను లేను, అంతే. నేను దేవునికి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పానో లేదో, కానీ మా అన్న విషయంలో చాలాసార్లు థ్యాంక్ యూ చెప్పుకున్నాను. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ ఫర్ మీ. మా అన్న గురించి ఎంతో చెప్పగలను, కానీ ఇక్కడ నేను ఎక్స్ప్రెస్ చేయకూడదు. ఇంకా చెప్పాలంటే మా అన్నకి వీడియోస్ కానీ అవన్నీ నచ్చవు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను హగ్ చేసుకుంటున్నాను, చేసుకోవట్లేదు, వీడియో ఆన్లో ఉందని. అంత ఇష్టం లేదనమాట. నాకు ఒక్కటే మా ఫ్యామిలీలో చాలా ఇంట్రెస్ట్ అందరితో పోలిస్తే, అందుకే అందరినీ తలకాయ తింటుంటాను. నెక్స్ట్ నా చెల్లి కడుతుంది అన్నకి రాఖీ. పాట పాడండి. నెక్స్ట్ అయితే ఇంకా 2 అన్నలకి కట్టడానికి వెళ్తున్నాను. వెళ్ళిన వెంటనే అలా బయట తిరిగితే నాకు వచ్చే ఆ ఆనందమే వేరనమాట మా అన్న వాళ్ళతో. అందుకే అలా ఒక రైడ్ కి వెళ్ళాము. ఇంకొక పెద్ద అన్న అనమాట. ఈ అన్నకి కేరింగ్ చాలా ఎక్కువ, నేనంటే చాలా ఇష్టం అండ్ ఐ లవ్ హిమ్ టూ. సో వీళ్ళిద్దరికైతే కొన్ని ఇయర్స్ గా పోస్ట్ లోనే పంపిస్తున్నాను, అసలు కుదరలేదు రాఖీ కట్టడానికి. ఆఫ్టర్ 5 years అనుకుంటా మళ్ళీ ఉండి నా చేతులతో రాఖీ కడుతున్నాను. ఆ రోజైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. వీళ్ళిద్దరు యాడ్ అయ్యారనుకుంటే 2 మిస్ అయ్యారనమాట. ఒక అన్నేమో యుఎస్లో ఉన్నాడు, ఇంకొక కజిన్కి కుదరలేదు రావడం, అందుకే. సో ఇంకా ఈ ఇయర్ అందుకే 4 మెంబర్స్కి కట్టాను, 3 మెంబర్స్కి మిస్ అయింది. బట్ ఎప్పటికీ వీళ్ళ బ్లెస్సింగ్స్ నాకు ఉంటాయి, నా బ్లెస్సింగ్స్ వాళ్ళకు ఉంటాయి. ఇంకా నేను ఒకటి చెప్పాలంటే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ మై బ్రదర్స్. ఇంకా వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే వీళ్ళతో నా బాండింగ్ చాలా బాగుంటుంది. వాళ్ళకి నేనే అనమాట ఏకైక చెల్లిని, అందుకే మంచిగా చూసుకుంటారు అండ్ ఐ లవ్ దెమ్ సో మచ్. పాట పాడమంటున్నారు, అందుకే నేను ఏ పాట పాడానో తెలుసా? మేరా బాయి తూ మేరే జాన్ హే అని పాడుతుంటే నవ్వుతున్నారు. ఇంకా ఫైనల్గా ఆ రోజైతే నేను చాలా హ్యాపీ. నా ఈ ఇయర్ రాఖీ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగింది, చాలా హ్యాపీ నేను. సో టు మై బ్రదర్స్, ఐ లవ్ యూ సో మచ్ అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ యూ. హ్యాపీ రక్షాబంధన్. అండ్ ఇంకొక సెలబ్రేషన్ ఏంటి అని అంటే మా పెద్దమ్మ బర్త్డే ఉంది, 50th బర్త్డే. సో సెలబ్రేట్ చేయడానికి అలా జస్ట్ బయటికి వెళ్తున్నాము.
చూసారు ఆ రోజు అయితే లిటరలీ చాలా బిజీగా ఉన్నాను. ఒక్కటైపోయినాక ఒకటి. మార్నింగ్ అయితే వ్రతం, తర్వాత రక్షాబంధన్ సెలబ్రేషన్స్, ఆ తర్వాత మా పెద్దమ్మ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. బిజీ డే. ఇంకా అందరం హోటల్కి వచ్చేసాము నైట్ డిన్నర్కి అండ్ కేక్ కటింగ్ చేపించాము. సో గైస్ అంతే ఇంక వీడియో. బిగ్నెస్ మిస్టేక్స్ ఉంటాయి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మీరు మీ రాఖీ మీ సిబ్లింగ్స్తో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతే ఇంక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.